అమెరికాలో ఒక చిన్న కోర్టులో ఒక పెద్ద మనసున్న న్యాయమూర్తి న్యాయాన్ని ఇచ్చేవారు. ఆయన తీర్పుల్లో కేవలం చట్టం మాత్రమే కాదు, మనసు కూడా ఉండేది. కాట్ ఇన్ ప్రొవిడెన్స్ అనే కార్యక్రమంతో ప్రపంచాన్నే కదిలించిన ఒక సార్వత్రిక మానవతావాది గురించి, జడ్జి ఫ్రాంక్ క్యాప్రియో గారి జీవితగాథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. 1936లో అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రం ప్రావిడెన్స్ నగరంలో పుట్టారు ఫ్రాంక్ క్యాప్రియో గారు. తండ్రి పాల వాహనం నడిపేవారు, తల్లి ఇంటి పని చేసుకునే ఒక సాధారణ మహిళ. వారి ఇంట్లో అంత సంపద లేదు, కానీ విలువలు మాత్రం అంతకు మించే ఉండేవి. బాల్యంలోనే షూ పాలిష్, రోడ్డుపై పేపర్ డెలివరీ, చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు ఫ్రాంక్. అయినా హై స్కూల్లో రెజ్లింగ్ ఛాంపియన్గా నిలిచారు. తర్వాత ప్రావిడెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి టీచర్గా పనిచేస్తూ రాత్రిళ్ళు చట్టాన్ని చదివారు. 1985లో ప్రావిడెన్స్ మున్సిపల్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వేగంగా తీర్పులిచ్చే కోర్టు కాదది, ఇది ప్రజల కోర్టు, ఫ్రాంక్ క్యాప్రియో గారి కోర్టు. వీధుల్లో తప్పు చేసిన పేదవాడైనా ఓ పద్ధతిగా విచారణ, ఒక చిరునవ్వుతో తీర్పు ఉండేది. కాట్ ఇన్ ప్రొవిడెన్స్ అనే షో ద్వారా ఆయన తీర్పులు దేశం దాటి ప్రపంచం మొత్తానికి కనిపించాయి. ఒక 96 ఏళ్ల వృద్ధుడు చట్టాన్ని ఉల్లంఘించినా అతని జీవిత స్థితిని తెలుసుకుని ఆయన్ని మన్నించారు. ఆయన తీర్పులు నేరాన్ని క్షమించేవి కావు, నేరానికి వెనకున్న మనిషిని అర్థం చేసుకునేవి. ఒకసారి ఓ తల్లి తన కొడుకు ఫైన్ కట్టలేక ఏడుస్తూ కోర్టుకు వచ్చింది. కాప్రియో గారు నవ్వుతూ చెప్పారు, "మీరు ఈ దేశానికి ఒక మంచి పిల్లవాడిని పెంచుతున్నారు. మీపై నాకు గౌరవం ఉంది. ఇది చట్టం కాదు, ఇది మనుషుల మధ్య ఉండే అనుబంధం." ఇలాంటివి ఆయన తీర్పుల్లో చాలా వైరల్ క్లిప్స్గా మారాయి. ఆయన కేవలం న్యాయమూర్తే కాదు, కుటుంబ స్నేహితుడు, విద్యా సేవకుడు. తండ్రి పేరు మీద యాంటోనియో క్యాప్రియో స్కాలర్షిప్ ఏర్పాటు చేసి పేదవారికి చదువులో మద్దతుగా నిలిచారు. భార్య జాయిస్తో కలిసి 5 పిల్లలను కూడా పెంచారు. సాధారణంగా కనిపించే ఆయన జీవితంలో ఎన్నో తెలియని లోతులు ఉన్నాయి. దయ, వినయం, విలువలతో కూడుకుని ఉంటాయి. 2023లో ఆయనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. చికిత్సలు కొనసాగుతూ ఉన్న చివరకు 2025 ఆగస్టు 20న 88 ఏళ్ల వయసులో జడ్జి ఫ్రాంక్ క్యాప్రియో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన మరణవార్తతో కన్నీరు పెట్టుకున్నారు. దానికి కారణం ఆయన న్యాయం అంటే దండన కాదు, దయ అని నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానమే, కానీ ఒక్కొక్కరికి వారి పరిస్థితులు వేరు. ఇది అర్థం చేసుకునే న్యాయమూర్తి ఫ్రాంక్ క్యాప్రియో. ఆయన చూపిన దయగల న్యాయం మనందరికీ ఆదర్శం. న్యాయాన్ని మానవత్వంతో మిళితం చేస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఆయన జీవితమే మనకు చెప్తుంది. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండే మాటలు, న్యాయం అనేది ఎవ్వరికీ కఠినంగా ఉండకూడదు, దయతో కూడినదిగా ఉండాలి అని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. రెస్ట్ ఇన్ పీస్, ఫ్రాంక్ క్యాప్రియో.